అయిపోయిన తర్వాత మీడియా ద్వారా ఒక ప్రోపగండాని ప్రజల్లోకి పంపించడం. ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో డైరెక్ట్గా ప్రతి పార్టీ తన సొంత మీడియాను పెట్టుకుంటుంది. మన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, మన రాష్ట్రాల్లోనూ ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అది ఎప్పుడు మొదలైంది, ఎవరి టర్మ్లో మొదలైంది, ఎలా మొదలై ముందుకెళ్తుందో కూడా తెలిసిందే. అంటే జర్నలిస్టులుగా పనిచేస్తున్న, పూర్తిగా పార్టీ జెండాల కోసం పనిచేస్తున్న పరిస్థితికి మారిపోయింది. నిజానికి అది అంటే అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి అయినా సరే తనకంటూ సొంత మీడియా లాగా ఒక పవర్ఫుల్గా తన వాయిస్ వినిపించడానికి, పవర్ఫుల్గా వాయిస్ అని కాదు, నిజానికి అమెరికా అధ్యక్షుడు ఒక పని చేయడానికి, తను చేస్తున్న పనిని ప్రచారం చేయడానికి మీడియా ఓ ఛానల్గా ఉండొచ్చు. అలాగే దేశ ప్రధానులు పనిచేసిన విధానాన్ని తెలియజేయడానికి మీడియా ఒక ఛానల్గా పనిచేయొచ్చు. కానీ అది కాస్త ఎక్కడికి వెళ్ళింది అంటే కేవలం ఆ నాయకుడికి భజనలు చేయడానికి మాత్రమే సరిపెడుతుంది. కేవలం ఆ వ్యక్తికి భజనలు చేయడం, ఆ నాయకుడికి భజనలు చేయడం, ప్రతిపక్ష నాయకుడిని లేసిన దగ్గర నుంచి తిట్టుకుంటా బతికేయడం. అది ఏ ప్రతిపక్ష నాయకుడున్నా, ఏ అధికారంలో ఉన్నా, అది ఏ రాష్ట్రమైనా సరే. తమిళనాడులో కూడా ప్రతి ఒక్క పార్టీకి ఒక ఛానల్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క పార్టీకి ఓపెన్గా రాసి పెట్టుకుంటారు. వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లోనే వాళ్ళు తమకున్న ఛానల్ను కూడా అందులో మెన్షన్ చేస్తారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆధారంగా వీళ్ళకి జర్నలిస్ట్ కార్డులు, జర్నలిస్ట్ గుర్తింపులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇది పార్టీ జర్నలిస్టులు అని ఎందుకు పెట్టుకోవడం లేదు? నిజంగా నేను కూడా అంటే ఒక రకంగా జర్నలిస్టులుగా వచ్చిన తరువాత, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తరువాత ఇవన్నీ అర్థమవుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత ఫీల్ అయినా చెప్పక తప్పని నిర్భయమైన నిజాలు ఇవన్నీ. అందరూ కూడా కొన్ని దిగమింగలేక, ఇలాంటి పరిస్థితులు చూడలేక అసలు న్యూస్ ఛానల్ని బంద్ చేసేశారు. ఈరోజు న్యూస్ ఛానల్స్ రేటింగ్ పడిపోయి సోషల్ మీడియా అమాంతం లేవడానికి గల కారణాలు ఇవే. ప్రజల తిరస్కరణకి గురయ్యాయి ఈరోజు మీడియా సంస్థలు. ఓపెన్గా చెప్తున్నాను, ప్రజల తిరస్కరణకి మీడియా సంస్థలు గురయ్యి ఈరోజు పార్టీలను మోయడానికే పరిమితం అవడం పట్ల ప్రజలు తిరస్కరిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలే ఇలా ఛానల్స్ రూపంలో, అది పత్రికలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మోస్తున్న మాట వాస్తవమా కాదా? మీరే ఒకసారి టెస్ట్ చేసుకోండి.